నమస్తే 90 తెలంగాణ న్యూస్ కు స్వాగతం. నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక నూతన బస్టాండ్ ఆవరణలో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు జ్యోతిబా పూలే కృషి చేశారని 1873 సెప్టెంబర్ 24న పూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్ ను ఏర్పాటు చేశాడు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. తన చిన్న వయసులోనే సావిత్రిబాయి పూలేను పెళ్లి చేసుకుని ఆమెకు చదువు నేర్పి ఆమెను భారతదేశానికే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన ఘనత జ్యోతిబా పూలే అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తాజా మాజీ ఉప సర్పంచ్ కొమ్మాట బాబు, బైండ్ల నందు, గుడ్ల బాబు, చంద్రం, కిషన్ నాయక్, చంద్రకాంత్ గౌడ్, సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. जोहार महात्मा फुले को जोहार जोहार महात्मा फुले को वर्धिल्लाली महनीय आलोचना विधानम वर्धिल्लाली महनीय आलोचना विधानम वर्धिल्लाली ఏ చేతులు పెడతాం అయ్యో ఇట్లా లేపు గాండి అన్న ఏమే వచ్చిందా మన మహనీయులైనటువంటి జ్యోతిబా పూలే 189వ జయంతి ఉత్సవాలను నిజాంపేట మండల కేంద్రంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క జ్యోతిబా పూలేను అలాగే ఈ ఏప్రిల్ మాసంలో అందరూ మహనీయుల జయంతులు ఉంటాయి కాబట్టి ఈ మాసాన్ని పవిత్ర మాసంగా గుర్తిస్తూ జయంతి ఉత్సవాల్లో భాగంగా రాజ్యాంగం ఒక పక్క పరిరక్షించుకుందామన్న ఉద్దేశంతో ఈ రాజ్యాంగ ప్రచార ఉద్యమంలో భాగంగా ఈ జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ వీధి వీధిన గ్రామ గ్రామాన ఈ జయంతి ఉత్సవాలు చేయాలని ఉద్దేశం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక త్యాగాలు చేసి ఆయన ఇలా ఉన్నత చదువును మన దేశానికి అప్పగించిన ఘనత ఆయనది. తన భార్య కూడా చదువు నేర్పి ఆమె ద్వారా మహిళలకు చదువు నేర్పిన గొప్ప ఘనత జ్యోతిబా పూలే అని తెలియజేస్తూ జై భీమ్.